వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. ఈరోజు అర్ధరాత్రి నందిగామ నియోజకవర్గంలో గాంధీ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దొంగల్లాగా అర్ధరాత్రి పూట ముసుగులేసుకుని ఆయన విగ్రహం తొలగిస్తుంది. ఇదే విషయంపై 10 రోజుల క్రితం మా సమన్వయకర్త జగన్మోహన్ రావు గారు కోర్టు దృష్టికి తీసుకెళ్తే మేము ఆ విగ్రహం తొలగించమని చెప్పిన అధికారులు దొంగల్లాగా చట్టానికి వ్యతిరేకంగా నిన్న రాత్రి ఆయన విగ్రహం తొలగించారు. గతంలో ఎప్పుడు గారు, ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రావు గారు ఇందాక అన్ని విషయాలు చెప్పారు. చేసిన ప్రతి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసిన ప్రతి కార్యక్రమాల గురించి చెప్పారు. మేము ఆ విధంగా పోటీ పడ్డాం. తెలుగుదేశం లేదు, ఇతర పార్టీలు లేవు. ఏ పార్టీ అయినా ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నందిగాంకి ఒక కొత్త రూపు గత 5 సంవత్సరాలు మా శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. ఈరోజు ఏంటి పరిస్థితి? సంవత్సరం కాలం అయింది. నందిగాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మేర, కార్యకర్తల మేర తప్పుడు కేసులు, దాడులు, వ్యాపారస్తుల మేర తప్పుడు కేసులు, డబ్బులు వసూలు చేసుకోవాలి, ఇసుక దంద, క్వారీలు దంద, లిక్కర్ దంద, ప్రతి ఒక్కటి గారా ఈరోజు వాటాల కోసం ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉంది. అదే మేమే చెప్పట్లా, ఓపెన్ సీక్రెట్ ఇది. ఇసుక దగ్గర, లిక్కర్ దగ్గర పార్లమెంట్ సభ్యుడు కానివ్వండి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి కానివ్వండి, వాటాల విషయంలో తేడా వచ్చిందని చెప్పని ప్రతి ఒక్కరి గారు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు అవి నెరవేరుస్తున్నారు. కాబట్టి ప్రజానికం దృష్టి ఏదో ఒక రకంగా మళ్లించాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేస్తే, రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేస్తే, రోడ్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పగలగొడితే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తే, ఆయన బొమ్మ పగలగొడితే ఏమవుతుంది? ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నందిగామకు సంబంధించి ట్రాఫిక్కి కానీ, నందిగామలో మౌలిక సదుపాయాల కోసం కానీ చేసినటువంటి పనులు, ముఖ్యంగా సెంటర్లో ఐలాండ్లో ఉన్నటువంటి విగ్రహాలని ఒక సముచిత స్థానం కల్పిస్తూ చేసిన పనులు, మధ్యలో గాంధీ గారి విగ్రహం పెట్టడం, ఏమాత్రం అడ్డం లేని, మున్సిపాలిటీ పరిధిలో లేని, R&B పరిధిలో లేనటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడే ఉంచడం జరిగింది. అప్పట్లోనే అక్కస్తో కోర్టుకు వెళ్ళారు. కోర్టు క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది, ఇది మున్సిపాలిటీ పరిధిలో లేదు, ఇది R&B పరిధిలో లేదు, కాబట్టి దీన్ని తొలగించాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పడం కూడా జరిగింది. దరిమిల ప్రభుత్వం మారిన తర్వాత నందిగామ మున్సిపాలిటీలో వాళ్ళకు తీర్మానం చేసి రాత్రికి రాత్రి తొలగిద్దామని ప్రయత్నం చేశారు. మేము హైకోర్టుకి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కానీ వాళ్ళు కానీ తీయొద్దని చెప్పిన దరిమిల ఆగారు. ఆగిన తర్వాత ఆ కోర్టులో అది అలాగే నడుస్తుంది. 10 రోజుల క్రితం కోర్టులో కూడా, హైకోర్టు కూడా స్టాండింగ్ కౌన్సిల్ చెప్పిన మాట ఏంటంటే, మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహం జోలికి వెళ్ళట్లేదని క్లియర్గా చెప్పారు. రాత్రికి రాత్రి వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, ఎవరికి చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా
ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలందరికీ ఎంతో మేలు చేసి అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంచినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించారు. కోర్టుకి తొలగించమని చెప్పి కూడా చెప్పారు. అడిగినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మేము తీర్మానం చేసామని రాత్రి చెప్పారు. ఎవరికి తెలియకుండా మాకు తెలిసిన వెంటనే అడిగినప్పుడు. అంతకుముందు వీళ్ళు చెప్పిందంటే హైకోర్టులో మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి వెళ్ళమని చెప్పారు. ఇంతకుముందే హైకోర్టు ఇది మున్సిపాలిటీ పరిధిలో కానీ ఆర్ఎండ్బి పరిధిలో కానీ లేదు, రెవెన్యూ పరిధిలో ఉంది, లోన్ ఉంది కాబట్టి దీన్ని కదిలించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు ఎందుకు చేశారంటే ఇది ఉన్మాద రాజకీయం, ఉన్మాద పరిపాలన. ఇది పూర్తిగా ఉన్మాద స్థాయికి వెళ్ళిపోయింది. రాజకీయాలు కానీ పరిపాలన కానీ ఏ స్థాయికి వెళ్ళింది? ఉన్మాద స్థాయికి. అంటే తెలియదు అన్నమాట ఏం చేయాలో ఏంటి. ఎందుకని మనం ప్రజల్ని మోసం చేసాం. మనం ఇవన్నీ చేస్తామని చెప్పి రకరకాలుగా చెప్పి ప్రజల్ని మోసం చేసి గెలిచిన తర్వాత ఏం చేయాలో తెలియదు కదా. అధికారం ఎలా ఉపయోగిస్తున్నారనే దానికి చిన్న ఉదాహరణ. అసలే కోతి, ఆ కోతి కళ్ళు తాగింది, ఆ పైన నిప్పు దొక్కింది, దాని తోక తెగింది, దానికి దెయ్యం పట్టింది. ఎట్లా ప్రవర్తిస్తుంది ఆ కోతి? అసలే అది కోతి. కోతి అంటే ఏం చేస్తాం మనం చెప్తాం కదా. దానికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన తర్వాత దానికి ఏం చేసింది? కళ్ళు తాగింది. కళ్ళు తాగిన తర్వాత ఏం చేసింది? నిప్పు దొక్కింది. దురదృష్టవశాత్తు తోక తెగింది. ఏం చేస్తుంది? ఇదే ఉన్మాద పరిపాలన, ఉన్మాద చర్యలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.